సైన్స్ అండ్ బైబిల్ గురించి మనం మాట్లాడాలి అంటే, సైన్స్ నీ శరీరంలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటో చెప్తుంది. నీ శరీరంలో గుండె ఉందంటది, లివర్ ఉందంటది, కిడ్నీలు ఉన్నాయి, అది ఎలా పనిచేస్తాయి, ఏంటి సంగతి, బ్లడ్ ఎంత ఉంది, కణాలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత మెథడ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఇవన్నీ చెప్తుంది సైన్స్. వాట్ నాట్, యు ఆస్క్ ఎనీథింగ్. చాట్ జీపీటీ అనేది దాదాపు 2015వ సంవత్సరం నుండి ఒక ఆయన స్టార్ట్ చేశాడు. ఈ రోజున చాట్ జీపీటీ వాడిన వాళ్ళు ఎవరు లేరేమో. చిన్న చిన్న పిల్లల దగ్గర అందరూ చాట్ జీపీటీ వాడుతున్నారు ఫర్ ఎవ్రీథింగ్. హ్యూమన్ బాడీ, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇమ్మంటే బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎంత బ్లడ్ ఉంది, ఏ అవయవాలు ప్రధానం, ఎన్ని సెల్స్ ఉన్నాయి, డిఎన్ఏ కోడ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చాలా క్లియర్గా చెప్పేస్తుంది. కానీ వై అని అడిగితే చాట్ జీపీటీ కూడా సమాధానం ఇవ్వదు. నీ బాడీలో ఏమున్నాయి అని అడిగితే చెప్తుంది, కానీ అసలు నువ్వు ఎందుకున్నావు భూమి మీద అని అడుగు, ఈవెన్ చాట్ జీపీటీ క్యాన్ గివ్ యూ ఆన్సర్. ఎనీ సైంటిస్ట్ ప్రాబ్లీ దే డోంట్ గివ్ యూ ఆన్సర్ ఫర్ దాట్. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా, ఏ విద్యావేత్త అయినా నువ్వు ఎవరు అంటే చెబుతారేమో, కానీ నువ్వు ఎందుకున్నావు భూమి మీద అనేది ఎవరు చెప్పలేరు. ఆ పర్పస్ తెలియాలంటే, ఆ మీనింగ్ తెలియాలంటే వన్ షుడ్ కమ్ టు ద బైబిల్. బైబిల్ గ్రంథం మాత్రమే మనిషి యొక్క జీవితం యొక్క అర్థాన్ని నిర్దేశించిందే. దెర్ ఇస్ నో అదర్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ పుస్తకం కూడా ఇంత స్పష్టంగా నీ జీవితం అంటే ఏంటో, నువ్వు ఎందుకు ఈ భూమి మీద ఉన్నావు అనేది వివరించలేదు. ద బైబిల్ ఓన్లీ గివ్స్ యూ ద రీజన్.